భగత్ కింగ్, హాయ్ హాయ్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ దివ్య వెలివేటి. ఓకే, మీరు అడిగారు, నేను చెప్పాను, అయిపోయింది, ఇంక దాని గురించి వదిలేసేయండి. భగత్ కింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లోకి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలకు త్యాగం, దానం, ధర్మం, అహింస వంటివి ఖచ్చితంగా నేర్పించాలి. అలాగని అక్కడితో సరిపెడితే అది సరైన పెంపకం కాదు. తాను, తన కుటుంబం, తన చుట్టూ ఉన్న సమాజం నిర్భయంగా బతకాలంటే కావలసిన ధైర్యం, తెగువ, అనివార్య పరిస్థితుల్లో చూపాల్సిన కఠినత్వం కూడా అవసరమే. దేశం పట్ల, దాని భద్రత పట్ల ప్రతి ఒక్కరికి అంకిత భావం ఉండేలా పిల్లల పెంపకం ఉండాలి. మన విద్యా వ్యవస్థ తమ పాఠ్యాంశాల్లో, శిక్షణలో ఈ అంశాన్ని చేర్చుకోవాలి. మెయిన్ ఏంటంటే ధర్మం 3 పాదాల మీద నడిచే రోజే, అంటే ధర్మం 4 పాదాల మీద నడిచింది ఏది కృతయుగంలో. త్రేతాయుగంకి వచ్చేటప్పటికి అది 3 పాదాల మీద నడిచింది. ఆ 3 పాదాల మీద నడిచే రోజునే రావణుడు కామపిశాచిలాగా ప్రవర్తించాడు. కైకేయి స్వార్థంతో ప్రవర్తించింది. ఈయన పేరేంటి, వాలేమో అల్పబుద్ధితో ప్రవర్తించాడు, అల్పజ్ఞానంతో ప్రవర్తించాడు. అది త్రేతాయుగం నాటి సంఘటనలు. ఇక ధర్మం ప్రస్తుతం ఒక్క పాదం మీద నడుస్తుంది కలియుగం. ఒక్క పాదం మీద కుంటుకుంటూ నడిచే వ్యక్తులు ఎంత స్వార్థంతో ప్రవర్తిస్తారో తెలుసు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలకు త్యాగం, దానం, ధర్మం, అహింస వంటివి ఖచ్చితంగా నేర్పగలిగితే వారికి, అలాగని అక్కడతో సరిపెడతమే కాకుండా అది సరైన పెంపకం అవ్వదు. కాబట్టి వారికి తన కుటుంబం చుట్టూ ఉన్న సమాజం నిర్భయంగా బ్రతకాలంటే కావలసిన ధైర్యం, తెగువ, అనివార్య పరిస్థితుల్లో చూపాల్సిన కఠినత్వం కూడా అవసరమే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన పిల్లలకి మనం ఇలాంటి విషయాలని బాగా నూరిపోయాలన్నమాట. ఎందుకంటే తెగువ, ధైర్యం అనేది ఉంటే పిల్లలు ఎక్కడైనా మనగలరు. దాంతోపాటు క్షమ, దయ అనేది ఉంటే ఇంకాస్త మంచిగా బ్రతకగలరు. దాంతోపాటు సేవాతత్వం అనేది ఉంటే ఇంకా కాస్త పైకి వెళ్ళగలరు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో కొరవడుతున్నాయి. ఆ కొరవడే క్రమంలో తల్లిదండ్రులకి పెంపకమే బలం అనే అంశంతో మనం ఈరోజు పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు నేర్పిస్తారని చెప్పేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం. చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు వర్ణించిన విధానం, మెయిన్గా నా ఉన్నతికి కారణం ఏంటని చాణక్యుడిని అడిగితే నీ ఉన్నతికి కారణం నీ కుటుంబమే నీకు బలం, నీ తల్లిదండ్రులే నీకు బలం అని చెప్తారనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు అవగాహన చేసుకొని పూర్తిగా మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల పూర్తి అవగాహనతో పిల్లలకి మంచి సమాజాన్ని చూపించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దారని చెప్పేసి నా మనవి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏమైనా సరే ఇలాంటి విషయాల పట్ల ఉపేక్షించొద్దు. ఎందుకంటే చాలా అవసరం ప్రస్తుత సమాజంలో పిల్లలకి. తల్లిదండ్రుల యొక్క ఔన్నిత్యం ఏంటి, ముత్తాతల యొక్క ఔన్నిత్యం ఏంటి, కుటుంబం యొక్క ఔన్నిత్యం ఏంటి, సమాజం యొక్క ఔన్నిత్యం ఏంటి అనే విషయాలు అస్సలు పిల్లలకి ఈరోజు తెలియట్లా. మనం కొన్ని విషయాలు చెప్తున్నాం, కొన్ని విషయాలు చెప్పట్లా. కాబట్టి ఇంకెప్పుడు కూడా మీ కుటుంబంలో ఉన్న పిల్లలకి మంచి విషయాలు నేర్పిస్తారని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు కంటెంట్ని పెంపకమే బలం అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేయడం